8వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి మనవరాలు నందమూరి మోహన్ రత్న గారు, మోహన్ రూప గారు, అట్లాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అట్లాగే మన ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ మెంబర్ కమిటీ మెంబర్ భాస్కర్ గారు, ఇంకా మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలదండలు వేయటం జరిగింది. ఫిల్మ్ నగర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విగ్రహం. అది ఎన్టీ రామారావు గారు ఒక మనిషికి, ఒక ఏరియాకి సంబంధించిన మనిషి కాదు, ఒక ఆంధ్రదేశానికి, ఒక తెలంగాణకి సంబంధించిన మనిషి కాదు, మొత్తం ప్రపంచానికి సంబంధించిన మనిషి ఆయన. అటువంటి ఎన్టీ రామారావు గారిని మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఆయన గురించి మనం మాట్లాడుకోవటం, వారి గురించి మనం ప్రతిరోజు వారి సినిమాలు చూస్తాం. కానీ మీ అందరి థియేటర్లో కూడా ప్రతి ఊళ్ళోనూ ప్రతి థియేటర్లోనూ వారి సినిమా ఆడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇవాళ ఆయన ఉన్నా లేకపోయినా కొన్ని లక్షల కోట్ల మంది ఆయనకు అభిమానులు ఉన్నారు భారతదేశంలో. అందుకని ఇవాళ ఈ ఫిలిం నగర్లో ఈ కార్యక్రమం పెట్టినందుకు, ఇక్కడికి మన వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విగ్రహం పెట్టింది కూడా మన నందమూరి మోహన్ కృష్ణ గారే. వారు కనుక ఆ రోజున ఇక్కడ విగ్రహం పెట్టాలి అని అనుకోకపోతే ఇవాళ ఇక్కడ ఈ విగ్రహం కూడా ఉండేది కాదు. అందుకని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈ విగ్రహాన్ని ఆ రోజున ఓపెన్ చేసింది మన మాగంటి గోపీనాథ్ గారు, ఎమ్మెల్యే గారు. మేమందరం కూడా ఎన్టీ రామారావు గారికి బాగా ప్రియ శిష్యులమే కాదు, వారి మనస్సును దోసుకొని 24 గంటలు వారితో కలిసి పనిచేస్తున్న వాళ్ళం. నా అదృష్టం మీద నేను ఆయన సినిమా మోహన్ బాబు గారు, రాఘవేంద్ర గారు తీసిన సినిమా మేజర్ చంద్రకాంత్ సినిమా కూడా నేను పనిచేసే ఆయనతో పాటు. ఆయనకున్న అలవాట్లు కానీ, ఆయనకున్న పంక్చువాలిటీ కానీ, ఆయనకున్న క్యారెక్టర్ కానీ ఇవాళ ఇండస్ట్రీలో ఎవరికి లేదని చెప్పడానికి కూడా నేను వెనకాడను. అంత బ్రహ్మాండమైన మన నందమూరి తారక రామారావు గారు ఇవాళకి 28 సంవత్సరాల క్రితం వారు మన వదిలేసి వెళ్ళిపోవటం, వారి విగ్రహం పెట్టుకుని ఇవాళ భారతదేశం అంతా ఎక్కడైతే ఆయన విగ్రహాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా పూజించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు మా నుండి భౌతికంగా 28 సంవత్సరాలు మా నుండి దూరమైన మనస వాచ కర్మణ మమ్మల్ని నడిపిస్తూనే ఉండారు. మనస మా ఆలోచన, వాచ మా మాటల్లోనూ, కర్మణ అంటే మా చేతల్లోనూ ఆయన అదృశ్య శక్తిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ అనే 3 పదాలు ఒక సంచలనం. అటు చిత్రసీమలో కానీ ఇటు రాజకీయంలో కానీ ఆయన పెను సంచలనాలు సృష్టించారు. అటు చిత్రసీమలో ఆయన వేయని పాత్ర లేదు. కథానాయకుడే కాకుండా ప్రతి నాయకుడిని కూడా కథానాయకుడిగా చూపించి జనాన్ని మెప్పించారు. అలాగే ఆయనకు వయసు మించిన పాత్రలు వేసి, అంటే భీష్ముడు లాంటి పాత్రలు వేసి జనాన్ని మెప్పించారు. అలాగే డీగ్లామరైజ్ రోల్స్ అంటే ఒక కుష్టివాణిగా రాజు పేదలో నటించి జనాన్ని మెప్పించారు. అది ఎన్టీఆర్ అంటే. ఎన్నో పాత్రలు ఆ పాత్రలే ఆయనకి దాహోదపడ్డాయి రాజకీయాల్లోకి రావడానికి. రాజకీయాల్లో ఆయన పెను మార్పులు, సంచలనాలు సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది నభూతో భవిష్యత్తు. దాన్ని తిరగరాయడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే అది ఎన్టీఆర్ గారి సేవ అంటే. ఇప్పుడు ఉండే సంక్షేమ పథకాలకు ఆయన ఆద్యుడు. ఇప్పుడు కిలో 2 రూపాయల బియ్యం అయినా కానీ, ఆస్తిలో ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించడంలో కానీ, మండల వ్యవస్థను రద్దు చేయడంలో కానీ ఆయన ఆద్యుడు. ఇప్పుడు ఈరోజు ఈ పథకాలన్నీ ఆయన్ని చూసి అన్నీ చేపడుతున్నారు. ఈరోజు ఆయన అందరివాడు. అన్ని పార్టీలు ఆయన్ని కావాలనుకుంటున్నారు, ఆయన పేరు వాడుకుంటున్నారు. అంటే ఆయన అజాత శత్రువు.
ఒక్క పార్టీకి పరిమితం కాదు. ఆయన యావత్ జనానికి కావలసిన వాడు. మానవ రూపే దైవం రూపేణ మానవ అంటారు. ఆయన మానవ రూపంలో ఉండే దేవుడు. ఆయన ప్రతి ఇంట్లో ఆయన చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అది ఎవరికి సాధ్యపడింది కాదు, ఆయన ఒక్కడికే. అది ఎన్టీఆర్ అంటే. అది చాలా మందికి అరుదు. అది చాలా అరుదు. అది లక్షల్లో కోట్లలో ఒకళ్ళకి దక్కేది. ఆయన ఎంత పుణ్యం చేసుకున్నారో ఇంత కోట్లాది మంది అభిమానాన్ని ఆయన పొందారు. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ఆయనకి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి మాగంటి గోపి గారికి, కాజా సూర్యనారాయణ గారికి, మన భాస్కర్ నాయుడు గారికి, అట్లాగే మన ఫిలిం ఛాంబర్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటారు. సెలవు తీసుకుంటాను. మన అన్నగారు ఆయన నందమూరి తారక రామారావు గారు. ఈ పేరు ప్రతి తెలుగువారు గుర్తు చేసుకుంటారు. ఆ మహనీయుని తలవని రోజంటూ ఉండదు. దేవుణ్ణి రోజు కొలుస్తాము, రోజు పూజిస్తాము. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ప్రతి తెలుగువాడు రోజు ఆయన్ని పూజిస్తారు, కొలుస్తారు. తెలుగువారి గుండెల్లో ఆయన నిలిచిపోయారు. ఆయన మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఆయనకి మరణం అంటూ లేదు. మన రైతన్న మహిళలకు, పేదవాళ్ళకు అందరికీ ఆయన ఒక ఆశాజ్యోతి. ఆయన ఎంతో మందికి ఒక దారి చూపిస్తాం జరిగింది. ఎంతోమంది జీవితాలలో వెలుగు తీసుకొచ్చారు. మన రామరాజ్యం మళ్ళీ తిరిగి రావాలని, ఆ వైభోగం మళ్ళీ తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మన తారక రాముని పేరు స్మరిస్తూ జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అండ్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మాగంటి గోపీనాథ్ గారికి, కాజా సూర్యనారాయణ గారికి, భాస్కర్ నాయుడు గారికి, ప్రసన్న కుమార్ గారికి, అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కుమారుడైన నందమూరి మోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి మనవరాలైన నందమూరి మోహన్ రూపా గారికి, అదేవిధంగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు ప్రసన్న కుమార్ గారికి, అదేవిధంగా భాస్కర్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ, అదేవిధంగా ఫిలింనగర్ క్లబ్ జనరల్ సెక్రటరీ ముల్లపూడి మోహన్ గారికి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది. మరి ఎదురులేని మనిషిగా, సినిమాల్లో ఎదురులేని మనిషిగా ఉండి సినీ పరిశ్రమలో మరి రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది 1982లో. 1982 నుంచి 9 నెలల్లో మరి పార్టీ అధికారంలో రావటం, మరి మాలాంటి వాళ్ళు అందరం కూడా అప్పుడు చిన్న ఏజ్, మాది 18-19 ఏళ్ళు, మేమందరం కూడా మరి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో అందరూ కూడా ఆకర్షితులై మరి ఆ పార్టీలో అప్పటి నుంచి కూడా మేము పార్టీలో ఉంటాం. మరి ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఎవరు చేయని విధంగా మరి నందమూరి తారక రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్కి, మరి దేశానికి ఎంతో సేవ చేయటం, మరి ఆ రోజుల్లోనే భారతదేశంలో ఒక నేషనల్ ఫండ్ లాగా చైర్మన్గా ఉండటం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏది చేసినా కానీ
ఇవాళ వరకు కూడా నందమూరి తారక రామారావు గారిని ఎవ్వరు కూడా తెలుగు జాతి తెలుగు వారు ఉన్నంత వరకు ప్రపంచంలో నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు కూడా మరి ఇవాళ 28వ వర్ధంతి సందర్భంగా కూడా ఎవరు మర్చిపోలేదు. వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందే సూర్యనారాయణ గారు వచ్చారు, 28 ఏళ్ళు అయింది అప్పుడే అంటున్నారు. అంటే 28 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా సరే ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరు, తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మర్చిపోరు అని చెప్తాం. మరి ఆయన ఒక క్రమశిక్షణ అనేది ఎన్టీ రామారావు గారు చూసే మేము అందరం కూడా నేర్చుకున్నాం. క్రమశిక్షణ అనేది ఎప్పుడు కూడా ప్రజల గురించి ఏదో చేయాలి, ప్రజలకి 2 పూటలు మరి కూడు గుడ్డ నీడ అనేది ఆయన తీసుకొచ్చింది. ఇవాళ వరకు కూడా మన దేశంలో ఆయన స్కీమ్లే మరి ఇవాళ వరకు కూడా అయ్యే స్కీములు కంటిన్యూ అవుతుంది కూడా మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాంటి మహానుభావుడికి మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మరి జయంతి కానీ వర్ధంతి కానీ మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున మరి ఈ వర్ధంతి కానీ జయంతి కానీ ఈ ఫిలిం నగర్లో చరిత్రలో రాబోయే 100 ఏళ్ళు కాదు 2 ఏళ్ల వరకు ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి ఫిలిం నగర్ ఈ చౌరస్తా మీద మరి అన్నగారి విగ్రహం అనేది చాలా గొప్ప విషయం. అది గతంలో చెప్పాము మేము, ఎందుకంటే ఈ ఫిలిం నగర్కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని. ఈసారి డెఫినెట్గా మేము అందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా మరి ప్రపోజల్ 100% మేము పెడతాం. ఈసారి ఫిలిం నగర్ చౌరస్తాకి నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ చౌరస్తా ఉండాలని చెప్పేసి మేము అనుకున్నాం కూడా గతంలో. ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీని అందరం కూడా పెద్దలందరూ కూడా కలిసి మరి కాయ సూర్యనారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు, అందరం కూడా కలిసి ఈ ప్రపోజల్ మరి అఫీషియల్గానే మేము అందరం కూడా మరి ఈ ఉన్న ప్రభుత్వాన్ని మేము ఇక్కడ ఫిలిం నగర్ చౌరస్తాని ఎన్టీఆర్ చౌరస్తాగా నామకరణం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇదే విధంగా, ఎందుకంటే ఈ ఎన్టీ రామారావు గారి వల్ల ఆ రోజుల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ ఎంతోమంది రకరకాలుగా మరి మన దేశమే కాదు ప్రపంచం నలుమూల నుంచి కూడా మరి నందమూరి తారక రామారావు గారు అంటే ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ 28 సంవత్సరాలైనా కానీ ఆయన గుండెల్లో ప్రతి ఒక్క గుండెల్లో పేదవారి గుండెల్లో అందరి గుండెల్లో మరి ఎన్టీ రామారావు గారు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మేము డెఫినెట్గా ఈ ఫిలిం నగర్ చౌరస్తాకి అందరం కూడా డెఫినెట్గా మేము ప్రపోజల్ మరి మా తరఫున మరి గవర్నమెంట్ కోరుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ఇట్లాంటి మహానుభావుడిని మరి ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ చాలామంది కూడా ఈ వర్ధంతి సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే నేను వచ్చాను, ఇక్కడ చెప్పారు సేవా కార్యక్రమాలు, మరి కొంతమంది అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ పెట్టుకున్నారని చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళని మా దగ్గరికి ఏ సాయం వచ్చినా కానీ మేము డెఫినెట్గా చేస్తానని చెప్పి కోరుకుంటూ, నేను వేరే పొలిటికల్ పార్టీ అంటే అన్నగారు తెలుగుదేశం అయినా కానీ నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. అట్లాగే ప్రతి పార్టీలో కూడా అన్నగారి అభిమానులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి అన్ని పార్టీలు కూడా వాళ్ళ అన్నగారి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా అన్నగారిని గుర్తుపెట్టుకుని మరి వాళ్ళ అన్నగారిని ఇదే విధంగా స్మరించుకొని ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసిన ఆయనే, ఒక రావణుడిగా చేసిన ఆయనే, ఒక కృష్ణుడిగా చేసిన ఆయనే, ఒక దుర్యోధనుడిగా చేసిన ఆయనే. ప్రపంచంలో నాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరిని హీరోలుగా చేసి ఇద్దరిని చూపించగలిగిన స్థాయి సత్తా ఉన్న ఏకైక మహానటుడు అంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఆయన హిందీ రంగంలో 3 సినిమాలు, బాంబేలో సిల్వర్ జూబ్లీ అని, ఒకటి నయా ఆద్మీ, ఒకటి చండీరాణి, ఒకటి పాతాళ భైరవి హిందీలో ఆడినా కూడా హిందీ వాళ్ళు హిందీ ఇండస్ట్రీకి రమ్మన్నా, అలాగే హాలీవుడ్లో లార్డ్ కృష్ణకి రమ్మన్నా హాలీవుడ్ బాలీవుడ్ని వద్దని నేను నా తెలుగు వాళ్ళకే సొంతం, నా తెలుగు వాళ్ళకే నా సేవలు అని చెప్పి తెలుగు వారికే అంకితమైన ఏకైక మహానటుడు ఆయన. ఇవాళ పాన్ ఇండియా అంటున్నాం, హాలీవుడ్ అన్నాం, బాలీవుడ్ అన్నాం, ఇన్ని మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లోనే ఆయన అన్ని రిజెక్ట్ చేసి ఆ రోజుల్లోనే ఆయన పాతాళ భైరవి పాన్ ఇండియా సినిమా అయింది, చండీరాణి పాన్ ఇండియా సినిమా అయింది, నయా ఆద్మీ పాన్ ఇండియా సినిమా అయింది. అలాంటి మహానుభావుడు ఆ రోజుల్లో భారతదేశంలో ఏ ఒక్క నటుడు కూడా రోజుకి 1,00,000 రూపాయలు తీసుకుని నటించిన నటుడు లేడు.
ఆయన తర్వాత ఎప్పటికో అమితాబ్ బచ్చన్ గారు అందాకానం సినిమాకి రోజుకి ₹1,00,000 తీసుకున్నారు. అలాంటి రోజుకి ₹1,00,000 తీసుకుని ఈ కుటుంబానికి కోట్లాది రూపాయలు పెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఇన్నాళ్ళు నేను కుటుంబం కోసమో నా కోసమో చేశాను, ఇప్పుడు నన్ను ఆదరించి నన్ను ఇంత వాడిని చేసిన నా ప్రజల కోసం నేనేమైనా చేయాలి, నా ప్రజల కోసం నేను ముందుండాలి అని అన్నీ వదులుకుని ప్రజల కోసం వచ్చి 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఎవరో సాధించలేని స్థాయిలో పవర్లోకి తీసుకురావడం జరిగింది. ఆ పవర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన సొంత మేనమామ సొంత బావమరిది సర్పంచ్గా ఉండా కూడా ఈ సర్పంచులు మున్సబులు కర్ణాలు పటేల్ పట్వారీలు ఈ వ్యవస్థలను రద్దు చేసి కేవలం బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఆ రోజుల్లో ఆయన చేసిందే. ఇవాళకి ఎంతోమంది యువత వచ్చి ఆ యువతలో మాలెండి గోపీనాథ్ గారి కాడి నుంచి చూసుకుంటే కళా వెంకటరావు గారి నుంచి చూసుకుంటే కేసీఆర్ గారి నుంచి చూసుకుంటే కేటీఆర్ గారు ఎంతోమంది ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఇవాళ ఈ ఇండియా భారతదేశం యావత్తు ఉన్నారంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారితో సహా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో నా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజుల్లో పవర్ ₹50 కట్టండి, రైతులు ఎంతైనా వాడుకోండి అని చెప్పి రైతులకు ₹50 పవరు, ₹2 కేజీ బియ్యం. మళ్ళా తెలుగు గంగ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చూస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకుని ప్రపంచం అంతా ఎంత గొప్పగా చేశారో మనం చూసాము. ఈ మధ్య కరుణానిధి గారు కూడా శత జయంతి జరిగితే ఆ శత జయంతిలో 1995లో ఎన్టీ రామారావు గారు వచ్చి కరుణానిధి గారిని ఎలా ముఖ్యమంత్రి చేశారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే ఆ రోజున తెలుగు గంగ అంటే ఒక వెలుగోడు నుంచి మొదలెట్టి ఒక చిత్తూరు జిల్లా నుంచి మొదలెట్టి మద్రాసుకి దాహార్తికి నా నీరుకి తెలుగు గంగ ఆయన చేసినవి అన్నీ చెప్పుకుంటున్నారు. ఇవాటి వరకు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన జీవితకాలం బతికే ఉంటారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇది చేస్తున్నారు. ఇవాళ ఈ కృష్ణుడు మన ఫిలిం నగర్లో కృష్ణుడు ఎన్టీ రామారావు విగ్రహం పెడతానికి మోహన్ కృష్ణ గారు మోహన్ రూప గారు కారణమైతే దీనికి ఇక్కడ పెట్టించడానికి ముందుండి అవసరమైతే 4 రోజుల ముందు ఇక్కడే కూర్చొని మాగంటి గోపీనాథ్ గారు భాస్కర్ నాయుడు గారు వీళ్ళందరూ చేయటం, కాజా సూర్యనారాయణ గారు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నుంచి ఆయన పర్మిషన్ ఇవ్వటం, దీనికి ఇది మనది మన కోసం కావాలి ఆయన గౌరవంగా కాళ్ళు ఎగరేసుకుని మనం చెప్పగలుగుతాం మనం ఫిలిం నగర్లో మన ఎన్టీ రామారావు విగ్రహం ఉంది అని సూర్యనారాయణ గారు వాళ్ళ జనరల్ బాడీలో చెప్పటం. ఇలా చూసుకుంటా ఉంటే ఇవాళ రాము కాడి నుంచి వీళ్ళందరూ ఇంతమంది అటెండ్ అయ్యి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నారు అని అంటే ఆ ఎన్టీ రామారావు గారు ఎప్పటికీ బతికే ఉంటారు, ఎప్పటికీ భౌతికంగా మనతోనే ఉంటారు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ చూసినా ఏ పవర్లో ఎవరున్నా ఒక కరుణానిధి గారిని తమిళనాడులో కూర్చోబెట్టినా, ఒక అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతాను కూర్చోబెట్టినా, ఒక హర్యానాలో దేవిలాల్ని కూర్చోబెట్టినా, ఒక కర్ణాటకలో కూర్చోబెట్టిన భారతదేశంలో మొత్తం అందరినీ కూర్చోబెట్టిన ఘనత భారతదేశంలో ఇవాళ పార్లమెంట్లోనే మోడీ గారు ఎన్టీ రామారావు కీర్తిస్తున్నారు అని అంటే ఆయన ఘనత చెప్పలేం. డెఫినెట్గా ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆయన ఆశయాలు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రతి ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంటుంది. అందుకని అంతట మహానుభావుడికి మహనీయుడికి వాళ్ళు మన నివాళులు అర్పించడం ఒక అదృష్టంగా భావిస్తూ ఇక్కడ అటెండ్ అయిన అందరికీ కూడా ఒక్కొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.